జై శ్రీమన్నారాయణ. నవవిధ భక్తుల్లో 5వదే అర్చనం. మన దగ్గర డబ్బులుంటేనే భగవంతుడు కూడా మనకు దర్శనమిస్తాడు అనేది చాలామందిలో ఉన్నటువంటి ఒక ఆలోచనకి ప్రధాన కారణమే పెద్ద పెద్ద దేవాలయాలు, ప్రత్యేక దర్శనాలు అని డబ్బులు వసూలు చేసి భక్తులని భగవంతుడికి దూరం చేస్తున్నారు. ₹1 దానం చేసినా, ₹1 దానం చేసినా భగవంతుడు నీకు ఒకేలాగా అనుగ్రహిస్తాడు. ఉదాహరణకి భగవద్గీతలో అర్జునుడికి ఈ విధంగా ఒక మాట చెప్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయశ్చతి. ఓ అర్జున, ఎవరైనా సరే నాకు భక్తితో పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, లేదా ఏవీ లేకపోతే ఒక చెంబులో నీళ్లు కానీ తెచ్చి నాకు సమర్పించినా నేను వాళ్ళని ప్రీతితో స్వీకరిస్తాను అని చెప్తాడు. భగవంతుడి దగ్గర మనం చూపించాల్సింది మన గొప్పలు కాదండి, మనలో ఎంత భక్తి ఉందో చూపించడం. అదే భగవంతుడు అర్జునుడికి చెప్పినటువంటి ఒక గొప్ప సందేశమే అర్చనం. మరి మీలో ఎంతమంది మీ యొక్క గొప్పతనాన్ని పక్కన పెట్టేసి భగవంతుడి దగ్గర అందరూ సమానమే అని భక్తితో ఎంతమంది భగవంతుని పూజిస్తున్నారు? కామెంట్ చేయండి. మరి 6వ భక్తి ఏంటనేది తర్వాత వీడియోలో చూద్దాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా సందేహం ఉంటే కింద కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా నేను సమాధానం ఇస్తాను. జై శ్రీమన్నారాయణ.